హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఏపీపీజీ సెట్ 2021 బాటనీ మోడల్ పేపర్లో నేను 66 క్వశ్చన్ నుండి 100 క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ముందు 2 వీడియోస్లో 1 to 65 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో యొక్క లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ వీడియోస్ కనుక మీరు చూడకుండా ఉంటే తప్పకుండా ఆ వీడియోస్ అయితే ఖచ్చితంగా రిఫర్ చేయండి. సో 65 క్వశ్చన్ నిన్న ఎక్కడి వరకు ఆగామంటే అలాటర్స్ ఆర్ హైగ్రోస్కోపిక్ నేచర్ వాటర్ విచ్ అబ్జార్బ్స్ మాయిశ్చర్ అండ్ హెల్ప్ ఈ క్వశ్చన్ వరకు మనకి అయ్యింది. నెక్స్ట్ క్వశ్చన్ 66th క్వశ్చన్. డ్యూరింగ్ Hertzsprung pathway the transport of oxalic acid takes place from. Hertzsprung pathwayలో ఆక్సాలిక్ యాసిడ్ యొక్క ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుంది అని అడుగుతున్నాడు. ఆప్షన్స్లో ఏమిచ్చాడు అంటే ఆప్షన్ 1 క్లోరోప్లాస్ట్ ఆఫ్ బండిల్ షీత్ సెల్స్ టు వాస్కులర్ టిష్యూ, ఆప్షన్ 2 వాస్కులర్ టిష్యూ టు క్లోరోప్లాస్ట్ ఆఫ్ బండిల్ షీత్ సెల్, అండ్ ఆప్షన్ 3 క్లోరోప్లాస్ట్ ఆఫ్ బండిల్ షీత్ సెల్ టు సైటోసోల్ ఆఫ్ మీసోఫిల్ సెల్, అండ్ ఆప్షన్ 4 cytosol of mesophyll cells to chloroplast of bundle sheath cells. మనకి ఇందులో ఏది కరెక్ట్ అంటే cytosol of mesophyll cells to chloroplast of bundle sheath cells. That means fourth option is the correct answer for 66th question. And 67 question. In biotic communities, the number of individuals of species in any unit area is represented as. బయోటిక్ కమ్యూనిటీస్లో ఒక యూనిట్ ఏరియాలో ఉన్న స్పీషియస్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆఫ్ స్పీషియస్ ఉన్నాయి యూనిట్ ఏరియాలో, దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అని అడుగుతున్నాడు. ఆప్షన్స్లో మనకి ఏమి ఇచ్చాడు అంటే ఆప్షన్ 1 ఫ్రీక్వెన్సీ, ఆప్షన్ 2 డెన్సిటీ, ఆప్షన్ 3 అబాండెన్స్, ఆప్షన్ 4 బేసల్ ఏరియా. ఆన్సర్ ఏంటి అంటే డెన్సిటీ కింద మనం రిప్రజెంట్ చేస్తాం. బయోటిక్ కమ్యూనిటీస్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆఫ్ స్పీషియస్ ఉన్నాయి ఒక పెర్ యూనిట్ ఏరియాకి అన్నదాన్ని మనం డెన్సిటీతో మనం రిప్రజెంట్ అయితే చేస్తాము. అండ్ అలానే మనకి 68th క్వశ్చన్. ద మెథడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ జెనెటిక్ మ్యాప్స్ ఆఫ్ డిఫరెంట్ క్రోమోజోమ్స్ ఈజ్ కాల్డ్ జెనెటిక్ మ్యాపింగ్. 100% crossing over is expressed as. So కన్స్ట్రక్టింగ్ ద జెనెటిక్ మ్యాప్స్ని కన్స్ట్రక్ట్ చేయడం, డిఫరెంట్ క్రోమోజోమ్ యొక్క జెనెటిక్ మ్యాప్స్ని కన్స్ట్రక్ట్ చేయడాన్ని మనం జెనెటిక్ మ్యాపింగ్ అని అంటాము. సో 100% ఆఫ్ క్రాసింగ్ ఓవర్ అనేది ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారో అని అడుగుతున్నాడు. ఆప్షన్స్లో మనకి ఏమి ఇచ్చాడు అంటే ఆప్షన్ 1 మార్గన్, ఆప్షన్ 2 1 సెంటీమార్గన్, ఆప్షన్ 3 1 డెసిమార్గన్, ఆప్షన్ 4 1 మిల్లీ మార్గన్. 100% క్రాసింగ్ ఓవర్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తారు అని అంటే ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు అంటే 1 మార్గన్ కింద ఎక్స్ప్రెస్ చేస్తారు. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 68th క్వశ్చన్. నెక్స్ట్ 69th క్వశ్చన్. గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా కంటైన్స్. గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో ఏముంటుంది అని అంటున్నాడు. కింద ఆప్షన్ ఇచ్చాడు ఆప్షన్స్, వాటిలో ఏముంటుంది ఏది కరెక్ట్ అని అంటున్నాడు. సో ఆప్షన్ 1 థిక్ వాల్డ్ అండ్ టికోయిక్ యాసిడ్ ఈజ్ ప్రెజెంట్. థిక్ వాల్ ఉంటుంది, టికోయిక్ యాసిడ్ అనేది ప్రెజెంట్ అయ్యి ఉంటుంది అని అంటున్నాడు. సో ఇది టికోయిక్ యాసిడ్ ఈజ్ యాబ్సెంట్ అని అంటున్నాడు. థిక్ వాల్ అండ్ టికోయిక్ యాసిడ్ ఈజ్ యాబ్సెంట్ అంటున్నాడు. ఇందులో టికోయిక్ యాసిడ్ అనేది ప్రజెంట్ అయ్యి ఉంటుంది గ్రామ్ పాజిటివ్లే. సో ఇక్కడ టికోయిక్ యాసిడ్ అనేది యాబ్సెంట్ అంటున్నాడు. సో ఈ ఆప్షన్ అనేది మనం ఎలిమినేట్ చేసేయాలి. సో సెకండ్ ఆప్షన్లో థిక్ వాల్ అండ్ టికోయిక్ యాసిడ్ ఈజ్ ప్రెజెంట్. టికోయిక్ యాసిడ్ అనేది ప్రెజెంట్ అంటున్నాడు. సో దీన్ని పక్కన ఉంచుదాం. అండ్ అలానే గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో మనకి వాల్స్ అనేవి ఎలా ఉంటాయని కూడా ఇచ్చాడు. అది మనకి థిక్గా ఉంటాయి. సో మ్యాక్సిమం ఇదే కరెక్ట్ ఆన్సర్. సో థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి థిన్ సెల్ వాల్ అండ్ టికోయిక్ యాసిడ్ ఈజ్ ప్రెజెంట్. ఇక్కడ టికోయిక్ యాసిడ్ ప్రెజెంట్ అంటున్నాడు, ఓకే, బట్ థిన్ సెల్ వాల్ అనేది థిన్గా ఉంటుంది అంటున్నాడు. సో ఇది రాంగ్. అండ్ ఫోర్త్ ఆప్షన్ థిన్ సెల్ వాల్ అండ్ టికోయిక్ యాసిడ్ ఈజ్ యాబ్సెంట్, ఇది కూడా రాంగే. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా కంటైన్స్
thick cell wall and teichoic acid is present. Second option is the correct answer for 69th question. 70th question. Companion cell only occur in options. Option 1 gymnosperms, option 2 angiosperms, option 3 pteridophytes, option 4 bryophytes. సో ఈ నాలుగిట్లో ఇందులో కంపానియన్ సెల్స్ అనేవి ఉంటాయి. యాంజియోస్పర్మ్స్లో కంపానియన్ సెల్స్ అనేవి ఉంటాయి. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 70th question. And 71st question. The protein component of an enzyme is called as option 1 holoenzyme, option 2 prosthetic group, and option 3 apoenzyme, and option 4 coenzyme. ఎంజైమ్లో ప్రోటీన్ కాంపోనెంట్ని ఏమంటాం అని అంటున్నాడు. ఎంజైమ్లో ప్రోటీన్ కాంపోనెంట్ని మనం ఎపో ఎంజైమ్ అని అంటాము. సో థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 71st question. And 72nd question. Each ovule is attached to the placenta by a small sac called the. ప్రతి ఒక్క ఓవ్యూల్ కూడా ప్లాజెంటాకి అటాచ్ అయ్యి ఉంటుంది. దేని ద్వారా అటాచ్ అయ్యి ఉంటుంది అంటే స్మాల్ స్టాక్ ద్వారా. ఆ స్టాక్ని ఏమంటాము అని అంటున్నాడు. సో ఆప్షన్ 1 ఫ్యూనిక్యులస్, ఆప్షన్ 2 రఫే, ఆప్షన్ 3 చలాసా, ఆప్షన్ 4 మైక్రోపైల్. సో ఆప్షన్ 1 ఫ్యూనిక్యులస్ అని అంటాము ఆ స్మాల్ స్టాక్ని. ఆ ఫ్యూనిక్యులస్ ద్వారా ఓవ్యూల్ అనేది ప్లాజెంటాకి అటాచ్ అయ్యి ఉంటుంది. అండ్ నెక్స్ట్ 73rd question. The transition zone between two or more diverse communities is called. Two or more diverse communities కి మధ్య ట్రాన్సిషన్ జోన్ని మనం ఏమి అంటాము అని అంటున్నాడు. ఆప్షన్స్ ఆప్షన్ 1 ఎకోలిన్, ఆప్షన్ 2 ఎకోటోన్, అండ్ ఆప్షన్ 3 ఎకోటైప్, ఆప్షన్ 4 ఎడ్జ్ ఎఫెక్ట్. టూ ఆర్ మోర్ డైవర్స్ కమ్యూనిటీస్ మధ్య ట్రాన్సిషన్ జోన్ని మనం ఎకోటోన్ అని అంటాము. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 73rd question. అండ్ 74th question వచ్చేసరికి ద సీడ్స్ ఆర్ అలౌడ్ టు జర్మినేట్ ఫర్ సమ్ టైమ్ అండ్ దెన్ గివెన్ కోల్డ్ ట్రీట్మెంట్ బై కీపింగ్ దెమ్ అట్ 0 to 5 degrees centigrade. ది ప్రాసెస్ ఈజ్ కాల్డ్. ఈ ప్రాసెస్ని ఏమంటాం అని అంటున్నాడు. ఆప్షన్స్ వచ్చేసరికి ఫస్ట్ ఆప్షన్ సెన్సెన్స్, సెకండ్ ఆప్షన్ అబ్సిషన్, థర్డ్ ఆప్షన్ ఫోటోమార్ఫోసెన్సిస్, థర్డ్ ఆప్షన్ వెర్నలైజేషన్. ఆన్సర్ ఏంటి అంటే ఈ ప్రాసెస్ని ఏమంటారు అంటే వెర్నలైజేషన్ అని అంటారు. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 74th question. And 75th question. Based on morphology and sequence differences of 60S ribosomal RNA who divided the life form into 3 major domains. లైఫ్ ఫామ్ని 3 మేజర్ డొమైన్స్ కింద ఎవరు డివైడ్ చేశారు? ఆప్షన్స్ వచ్చేసరికి ఫస్ట్ ఆప్షన్ ఆర్హెచ్ విటాకర్, ఆప్షన్ 2 కార్ల్ ఊజ్, ఆప్షన్ 3 లినేయస్, ఆప్షన్ 4 యాంగ్లర్ ప్రాంట్ల్. మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఎవరు లైఫ్ ఫామ్ని 3 డొమైన్స్ కింద డివైడ్ చేశారు అంటే కార్ల్ వూజ్. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 75th question. And 76th question. Persistent calyx is found in the members of ఏ ఫ్యామిలీ యొక్క మెంబర్స్లో పర్సిస్టెంట్ క్యాలిక్స్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది? పర్సిస్టెంట్ క్యాలిక్స్ అనేది దేంట్లో ప్రజెంట్ అయి ఉంటుంది అని అడుగుతున్నాడు. సో ఆప్షన్స్ వచ్చేసరికి ఫస్ట్ ఆప్షన్ యూఫోర్బియేసే ఫ్యామిలీ, అండ్ సెకండ్ ఆప్షన్ మాల్వేసే ఫ్యామిలీ, థర్డ్ ఆప్షన్ సొలనేసే ఫ్యామిలీ, అండ్ ఫోర్త్ ఆప్షన్ లామియేసే ఫ్యామిలీ. సో థర్డ్ ఆప్షన్ సొలనేసే ఫ్యామిలీలో పర్సిస్టెంట్ క్యాలిక్స్ అనేది ఉంటుంది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 76th question. And 77th question. మ్యాచ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ మనకి 1 2 3 4 అని కొన్ని ఇచ్చాడు అండ్ అలానే ఏబిసిడి అని కొన్ని ఇచ్చాడు. సో వాటిని మనం మ్యాచ్ చేయాలి. సో ఎపికల్ సెల్ థియరీ, ఇక్కడ సెల్ థియరీస్ ఇచ్చారు, వాళ్ళని ఆ థియరీస్ని ఎవరు ప్రపోజ్ చేశారు వాళ్ళ నేమ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఎపికల్ సెల్ థియరీ అనేది మనకి ఎవరు ఇచ్చారు అంటే నగెలి అనే ఆయనే ఇవ్వడం జరిగింది. అండ్ కార్పర్ కప్పే థియరీ,
కార్పర్ కప్పే థియరీ అనేది మనకి ఎవరు ఇచ్చారు అంటే షూప్ అనే ఆయన ఇచ్చారు. సో ఆప్షన్ డి. హిస్టోజన్ థియరీ అనేది ఎవరు ప్రపోజ్ చేశారు అంటే హ్యాన్స్టైన్. అండ్ నెక్స్ట్ ట్యూనికా కార్పస్ థియరీ అనేది స్మిగ్ద్ అనే ఆయన ఇచ్చారు. సో మనకి BDAC ఎక్కడ ఉందో చూడాలి. సో సెకండ్ ఆప్షన్ BDACలో ఉంది. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ 77th క్వశ్చన్. అండ్ నెక్స్ట్ 78th క్వశ్చన్. The type of mechanism of photosynthesis is found only in succulents and xerophytes and the plants that grow in dry condition. సో ఇలాంటి టైప్ ఆఫ్ మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్ అనేది ఓన్లీ సాక్యులెంట్స్లోని జెరోఫైట్స్లోని అండ్ ఏమేమి ప్లాంట్స్ అయితే డ్రై కండిషన్స్లో గ్రో అవుతాయో వాటిలో మాత్రమే కనిపిస్తాయి. సో ఏ టైప్ ఆఫ్ ఫోటోసింథసిస్ అని అడుగుతున్నాడు. ఆప్షన్స్లో ఫస్ట్ వన్ ఫోటో ఫాస్ఫరలైజేషన్, ఆప్షన్ 2 కాల్విన్ బెన్సన్ సైకిల్, ఆప్షన్ 3 క్రాస్యులేషన్ యాసిడ్ మెకానిజం మెటబాలిజం అండ్ నెక్స్ట్ ఆప్షన్ 4 ఫోటో రెస్పిరేషన్. ఆప్షన్ 3 crastulation acid metabolism is the correct answer. So third option is the correct answer for 78th question. సో క్రాస్యులేషన్ యాసిడ్ మెటబాలిజం అనేది సాక్యులెంట్స్లోని జెరోఫైట్స్లోని అండ్ అలాగే ప్లాంట్స్ ఏవైతే డ్రై కండిషన్స్లో ఎదుగుతాయో వాటిలో ఉండడం జరుగుతుంది. అండ్ అలాగే 79th క్వశ్చన్. ఎ టాక్సానమిక్ ఎయిడ్ విచ్ గివ్స్ కంప్లీట్ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎనీ వన్ ఫ్యామిలీ ఆర్ జీనస్ ఈజ్ కాల్డ్. ఒక టాక్సానమిక్ ఎయిడ్ ఉంటుంది, అది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ఇస్తుంది. దేని గురించి అంటే ఏదైనా ఫ్యామిలీ గురించి లేదా జీనస్ గురించి. దాన్ని మనం ఏమంటాం అని అడుగుతున్నాడు. ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు అంటే ఆప్షన్ 1 మాన్యువల్, ఆప్షన్ 2 మోనోగ్రాఫ్, ఆప్షన్ 3 కెటలాగ్, ఆప్షన్ 4 రివిజన్. సో ఈ నాలుగిట్లో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, మోనోగ్రాఫ్ అని అంటాము. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 79th క్వశ్చన్. అండ్ 80th క్వశ్చన్. మైకోప్లాస్మా గురించి ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. సో ఏది కరెక్ట్ అని అంటున్నాడు. ఆప్షన్ 1 మొటైల్, గ్రామ్ నెగిటివ్ అండ్ కంటైన్స్ ఆఫ్ RNA. ఫస్ట్ మైకోప్లాస్మా వచ్చేసరికి నాన్ మొటైల్. సో ఇక్కడ మనకి ఫస్ట్ 2 ఆప్షన్ కూడా మనం ఎలిమినేట్ చేసేయచ్చు. కానీ సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చాడో చూద్దాం ఒకసారి. మొటైల్, gram positive and contain both DNA and RNA. And third option non-motile, gram positive and contains of DNA. And fourth option non-motile, gram negative and contains both DNA and RNA. So fourth option is the correct answer, non-motile, gram negative and contain both DNA and RNA. Mycoplasma అనేది non-motile, ఇది gram negative and ఇందులో DNA and RNA రెండు present అయ్యి ఉంటాయి. And fourth option is the correct answer for 80th question. And next 81st question. A type of steel where a cylinder of phloem surrounds a star-like mass of xylem, protoxylem is found at the tip of radiating arms of star-like xylem. ఆప్షన్స్ వచ్చేసరికి ఎలాంటి టైప్ ఆఫ్ స్టీల్ అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ వచ్చేసరికి ఫస్ట్ ఆప్షన్ హ్యాప్లో స్టీల్, ఆప్షన్ 2 యాక్టినో స్టీల్, ఆప్షన్ 3 ప్లెక్టో స్టీల్, ఆప్షన్ 4 సెఫినో స్టీల్. యాక్టినో స్టీల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ది 81st క్వశ్చన్. అండ్ 82nd క్వశ్చన్. సెంట్రియోల్స్ అనేవి మెయిన్, అవి ప్లాంట్ సెల్ అండ్ యానిమల్ సెల్ని డిఫరెన్షియేట్ చేస్తాయి. సెంట్రియోల్స్ అనేవి ఓన్లీ యానిమల్ సెల్స్లోనే ప్రజెంట్ అయ్యి ఉంటే ప్లాంట్ సెల్స్లో ఆబ్సెంట్ అయ్యి ఉంటాయి. సెంట్రియోల్స్ గురించి చెప్తున్నాడు. ఆప్షన్ 1 అబ్సెంట్ ఇన్ ప్లాంట్ సెల్, ఇది కరెక్టే. అబ్సెంట్ ఇన్ యానిమల్ సెల్, నేనేం చెప్పాను, ఓన్లీ యానిమల్ సెల్స్లో మాత్రమే ప్రజెంట్ అయ్యి ఉంటుంది అని. సో ఇది రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 3 అబ్సెంట్ ఇన్ బోత్ ప్లాంట్ సెల్ అండ్ యానిమల్ సెల్, ఇది కూడా రాంగ్, ఎందుకంటే యానిమల్ సెల్స్లో ప్రజెంట్ అయ్యి ఉంటుంది కాబట్టి. ప్రజెంట్ ఇన్ బోత్ ప్లాంట్ సెల్ అండ్ యానిమల్ సెల్, ఇది కూడా రాంగ్, ఎందుకంటే ప్లాంట్ సెల్లో అబ్సెంట్ అయ్యి ఉంటుంది కాబట్టి. సో ఆప్షన్ 1 absent in plant cell is the correct answer for 82nd question. 83rd question. In meiotic crossing over, the pairing between the two homologous chromosomes is initiated during
2 హోమోలాగస్ క్రోమోజోమ్ యొక్క పేరింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అడుగుతున్నాడు. ఇన్ ప్రోఫేస్ స్టేజ్ ఆఫ్ ప్రోఫేస్ 1 ఆఫ్ మియోసిస్ 1. ఆప్షన్స్ ఆప్షన్ 1 ప్యాకైటిన్, ఆప్షన్ 2 డిప్లోటిన్, ఆప్షన్ 3 zygotin, ఆప్షన్ 4 leptotin. Zygotin is the correct answer. Option 3 is the correct answer for 83rd question. 84th question. Starch, tannin and mucilase are found in. Starch, tannin and mucilase ఈ మూడు ఎక్కడ కనిపిస్తాయి అని అంటున్నాడు. ఆప్షన్స్ ఆప్షన్ 1 ఎపిడర్మిస్, ఆప్షన్ 2 ఎండోడర్మిస్, ఆప్షన్ 3 పెరిసైకిల్, ఆప్షన్ 4 పిత్. ఎండోడర్మిస్లో మనం స్టార్చ్ని, టానిన్ని, మ్యూసిలేజ్ని చూడగలం. సో ఆప్షన్ 2 is the correct answer for 84th question. And next 85th question. The rate of storage of organic matter is not used by heterotrophs or consumers is known as. సో ఒక స్టోరేజ్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ ఉంది, దాన్ని హెటరోట్రోఫ్స్ అండ్ కన్జ్యూమర్స్ అనేవి యూజ్ చేయరు. దాని యొక్క రేట్ని ఏమంటామో అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ వచ్చేసరికి గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ, ఆప్షన్ 2 సెకండరీ ప్రొడక్టివిటీ, ఆప్షన్ 3 నెట్ ప్రొడక్టివిటీ, ఆప్షన్ 4 గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అండ్ నెట్ ప్రొడక్టివిటీ. ఆప్షన్ 3 నెట్ ప్రొడక్టివిటీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 85th question. దాన్ని నెట్ ప్రొడక్టివిటీ అని అంటారు. అండ్ నెక్స్ట్ 86th question. Endosperm development takes place from dash in embryo sac. First option haploid cell, second option diploid cell, option 3 triploid cell, option 4 tetraploid cell. Option 3 triploid cell is the answer for 86th question. Triploid cell లో జరుగుతుంది డెవలప్మెంట్ అనేది. And next 87th question. The free floating leaves in water have stomata on. ఫ్రీ ఫ్లోటింగ్ లీవ్స్లో స్టొమాటా అనేది దేని మీద ఉంటుంది, ఏ సర్ఫేస్ మీద? ఆప్షన్ 1 అప్పర్ సర్ఫేస్, ఆప్షన్ 2 లోవర్ సర్ఫేస్, ఆప్షన్ 3 అప్పర్ అండ్ లోవర్ సర్ఫేస్, ఆప్షన్ 4 నన్ ఆఫ్ ది అబవ్. అప్పర్ సర్ఫేస్ మీద స్టొమాటా అనేది ఉంటుంది ఫ్లోటింగ్ లీవ్స్లో. సో upper surface is the right answer. First option is the right answer for 87th question. 88th question. In a particular family of angiosperms, the androecium is found in corpusculum and the pollen grains are found in pollinia. సో ఏ ఫ్యామిలీ అని అంటున్నాడు. ఆప్షన్స్ ఆప్షన్ 1 Asclepiadaceae and next option 2 Astraceae, option 3 Aracaceae and next option 4 Euphorbiaceae. Option 1 Asclepiadaceae is the correct answer. And next 89th question. The crown gall of tomato is caused by. క్రోన్ గాల్ ఆఫ్ టొమాటో అనేది దేని ద్వారా కాజ్ అవుతుంది అని అడుగుతున్నాడు. ఆప్షన్ 1 Agrobacterium tumefaciens and next option 2 Erwinaceae tovara and next option 3. ఇందులో మనకి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్, Agrobacterium tumefaciens. వీటి కింద ఆప్షన్ 3, ఆప్షన్ 4, ఆప్షన్ 5 ద్వారా క్రోన్ గాల్ ఆఫ్ టొమాటో అనేది కాజ్ అవ్వదు. ఓన్లీ Agrobacterium tumefaciensే ద్వారానే క్రోన్ గాల్ ఆఫ్ టొమాటో అనేది కాజ్ అవుతుంది. సో ఆప్షన్ 1 Agrobacterium tumefaciens is right answer for 89th question and 90th question. ఇంకా మనకి 11 questions ఉన్నాయి. In C4 plants the carbon dioxide acceptor is. C4 ప్లాంట్లో కార్బన్ డైఆక్సైడ్ యాక్సెప్టర్ ఏంటి అంటున్నాడు. ఆప్షన్ 1 రిబ్యులోస్ బిస్ఫాస్ఫేట్, ఆప్షన్ 2 ఫాస్ఫినాల్ పైరువేట్, ఆప్షన్ 3 ఆక్సాలోఎస్టిక్ యాసిడ్, ఆప్షన్ 4 3-ఫాస్ఫోగ్లిసరేట్. ఫాస్ఫినాల్ పైరువేట్ అనేది కార్బన్ డైఆక్సైడ్ యాక్సెప్టర్ ఇన్ C4 plants. And next 91st question. In Dracæna the xylem surrounds the phloem. These type of vascular bundles, ఈ టైప్ ఆఫ్ vascular bundlesని ఏమంటారు అని అడుగుతున్నాడు. ఆప్షన్ 1 amphicribal and option 2 amphivasal and option
3 radial and option 4 conjoint. సో ఏమంటారు అంటే యాంఫివాసల్ అని అంటారు. యాంఫివాసల్ vascular bundles. Second option is the correct answer for 91st question. 92nd question. Lake ecosystem is the example for. లేక్ ఎకోసిస్టమ్ అనేది దేనికి ఎగ్జాంపుల్ అని అంటున్నాడు. ఆప్షన్ 1 పిరమిడ్ ఆఫ్ నెంబర్, ఆప్షన్ 2 పిరమిడ్ ఆఫ్ బయోమాస్, ఆప్షన్ 3 పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ, ఆప్షన్ 4 పిరమిడ్ ఆఫ్ ట్రాఫిక్ లెవెల్స్. సో ఈ నాలుగిట్లో మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే పిరమిడ్ ఆఫ్ నెంబర్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 92nd question. And 93rd question. Fungi belongs to dash are known as sac fungi. సో దీనికి ఏ క్లాస్కి ఫంజీ అనేది బిలాంగ్ అవుతుంది, దాన్ని మనం సాక్ ఫంజీ అని కూడా అంటాము. ఆప్షన్ 1 క్లాస్ మైక్జోమైస్టీస్ అండ్ ఆప్షన్ 2 క్లాస్ ఫైకోమైస్టీస్ అండ్ ఆప్షన్ 3 క్లాస్ ఆస్కోమైస్టీస్ అండ్ ఆప్షన్ 4 క్లాస్ బేసిడోమైస్టీస్. ఆప్షన్ 3 క్లాస్ ఆస్కోమైస్టీస్ అనేది ఫంజీ అనేది ఈ క్లాస్కి బిలాంగ్ అయ్యి ఉంటుంది. దీన్నే మనం సాక్ ఫంజీ అని కూడా అంటాము. సో థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 93rd question. అండ్ నెక్స్ట్ 94th question. రే ఫ్లోరెట్స్ అండ్ డిస్క్ ఫ్లోరెట్స్ ఆర్ ఫౌండ్ ఇన్. రే ఫ్లోరెట్స్ అండ్ డిస్క్ ఫ్లోరెట్స్ అనేది దేంట్లో మనకి కనిపిస్తాయి అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ Asclepiaceae and next second option Asteraceae, third option Araceae and fourth option Euphorbiaceae. Second option Asteraceae is the correct answer. రే ఫ్లోరెట్స్ అండ్ డిస్క్ ఫ్లోరెట్స్ అనేవి మనకి Asteraceaeలో కనిపిస్తాయి. సో సెకండ్ ఆప్షన్ is the correct answer for 94th question. 95th question. A type of polyembryony where a number of embryos develops as the result of fertilization of several archegonia. ఆప్షన్స్ వచ్చేసరికి ఎలాంటి టైప్ ఆఫ్ పాలిఎంబ్రియోనీ అంటున్నారు. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ క్లీవేజ్ పాలిఎంబ్రియోనీ, సెకండ్ ఆప్షన్ సింపుల్ పాలిఎంబ్రియోనీ, థర్డ్ ఆప్షన్ రాసెట్ పాలిఎంబ్రియోనీ, ఆప్షన్ 4 ఇండ్యూస్డ్ పాలిఎంబ్రియోనీ. సో మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే సింపుల్ పాలిఎంబ్రియోనీ. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 95th question. 96th question. Viruses that infects the bacteria. ఏ వైరస్ అనేది బ్యాక్టీరియాని ఇన్ఫెక్ట్ చేస్తుంది అని అంటున్నాడు. సో ఆప్షన్స్ వచ్చేసరికి ఆప్షన్ 1 క్యాప్సిడ్స్, ఆప్షన్ 2 ఎన్వెలాప్స్, ఆప్షన్ 3 ఫేజెస్, ఆప్షన్ 4 క్యాప్సోమేట్స్. ఫేజెస్ అనేవి వైరసెస్, అవి బ్యాక్టీరియాని ఇన్ఫెక్ట్ చేస్తాయి. సో ఫేజెస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 96th question. 97th question. The best non-artificial system of classification is. ఆర్టిఫిషియల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్లో బెస్ట్ ఏంటి అని అంటున్నాడు. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్స్లో బెథెన్ అండ్ హూకర్ క్లాసిఫికేషన్, అండ్ నెక్స్ట్ లిన్నేయస్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్, యాంగ్లర్ అండ్ ప్రాంట్ల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్, హచిన్సన్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్. సో బెస్ట్ ఆర్టిఫిషియల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఏంటి అంటే లిన్నేయస్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 97th question. When the protoxylem develops towards the center of xylem strand is called. సో ఆ కండిషన్ని మనం ఏమంటాము అని అంటున్నాడు. సో ఆప్షన్స్ వచ్చేసరికి ఆప్షన్ 1 ఎగ్జార్క్, ఆప్షన్ 2 ఎండార్క్, ఆప్షన్ 3 మీజార్క్, ఆప్షన్ 4 మెటాజైలం. సో ఏమంటాము అంటే ఎండార్క్ అని అంటాము. సో ఆప్షన్ సెకండ్ ఈజ్ ది రైట్ ఆన్సర్ ఫర్ 98th question. And 2 questions more. 99th question. The phenotypic ratio of a dihybrid cross యొక్క phenotypic ratio ఏంటి అని అంటున్నాడు. 4th option is the correct answer.
9:3:3:1. ఫస్ట్ ఆప్షన్ మనకి ఏమి ఇచ్చాడు అంటే 12:3:1 అన్నాడు. ఇది రాంగ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ 9:3:4 ఇది కూడా రాంగ్. ఆప్షన్ 3 అనేది 1:1:1:1:1:1:1. సో 4 1s అనేవి వచ్చాయి. సో అది కూడా రాంగ్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్లో 9:3:3:1 అనేది ఇచ్చాడు. ఇది కరెక్ట్. ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లాస్ట్ క్వశ్చన్ of this video and last question of Botany ABPG set 2021 paper. Which one of the following is not an example of mutualism? ఏది mutualism కి ఎగ్జాంపుల్ కాదు? ఆప్షన్ 1 lichens, ఆప్షన్ 2 nitrogen fixation and ఆప్షన్ 3 mycorrhizae and next ఆప్షన్ 4 epiphytes. ఎపిఫైట్స్ అనేవి ఎగ్జాంపుల్ కాదు mutualismకి. So option 4 is the right answer for 100 question. సో ఇది ఫ్రెండ్స్ నేను ఇవ్వాలనుకునే ఇన్ఫర్మేషన్స్. నేను బాటనీ పేపర్ 3 పార్ట్స్లో కవర్ చేయడం అయ్యింది. ఫస్ట్ 1 to 30 క్వశ్చన్స్ అనేవి ఫస్ట్ పార్ట్, 30 to 65 క్వశ్చన్స్ సెకండ్ పార్ట్, 66 to 100 థర్డ్ పార్ట్. సో మీరు కనుక ముందు 2 వీడియోస్ కనుక చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. సో ఆ వీడియోస్ చూసేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ ది వీడియో.